హలో అండి, నేను డాక్టర్ శ్రీహర్ష మానేపల్లి, అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జన్, అన్ని సిటీ హాస్పిటల్స్, విజయవాడ. ఈ రోజు మనం లాప్రోస్కోపిక్ సర్జరీస్ హై రిస్క్ పేషెంట్స్ లో ఎలా చేయాలి, అంటే అసలు చేయవచ్చా చేయకూడదా, ఒకవేళ చేస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఎప్పుడు చేయాలి, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. హై రిస్క్ పేషెంట్స్ అనగా అంటే కొంచెం దీర్ఘకాలిక గుండె జబ్బులు కానీ, బ్రెయిన్ ప్రాబ్లమ్స్ కానీ, న్యూరో ప్రాబ్లమ్స్ కానీ, లైక్ అంటే పక్షవాతం కానీ, పార్కిన్సన్స్ కానీ, ఇట్లాంటి పేషెంట్స్, లేదంటే ఊపిరితిత్తుల సమస్యలు అంటే ఆస్తమా పేషెంట్స్, క్రానిక్ లంగ్ ఇన్ఫెక్షన్స్ ఉన్న పేషెంట్స్ కానివ్వండి, లేదంటే బాగా ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు, ముసలాళ్ళు అంటే 80 years 90 years ప్లస్ వాళ్ళు కానివ్వండి, లేదంటే బీపీ కానీ, షుగర్ కానీ అన్కంట్రోల్డ్ ఉండే పేషెంట్స్ కానివ్వండి, కిడ్నీ పేషెంట్స్ కానివ్వండి, ఇలాంటి పేషెంట్స్ కి అసలు మనం సర్జరీ అనేది ఏ రకంగా ప్లాన్ చేసుకోవాలి అనేది మనం డిస్కస్ చేస్తాం. సో ఈ హై రిస్క్ పేషెంట్స్ లో ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళని నార్మల్ పేషెంట్స్ లాగా ట్రీట్ చేయకూడదు. ఎందుకు అంటే ఆపరేషన్ కి చేసేటప్పుడు కానివ్వండి, ఆపరేషన్ తర్వాత కానివ్వండి, వచ్చే కాంప్లికేషన్స్ కానీ, ప్రాబ్లమ్స్ కానివ్వండి, మనం ముందే అసెస్ చేసి ఆ కన్సర్న్డ్ డాక్టర్ తో మనం డిస్కస్ చేసి ఏ మందులు తీసుకోవాలి, ఏ మందులు ఆపాలి, అడిషనల్ గా ఏమేం ప్రాబ్లమ్స్ అనేది రావచ్చు ఆపరేషన్ తర్వాత కానివ్వండి, ఆపరేషన్ అప్పుడు కానివ్వండి, డిస్కస్ చేసి దానికి తగ్గట్టుగా మనం మందుల్ని కానివ్వండి, మనం చేసే ప్రొసీజర్ కానివ్వండి, ఆ సెట్టింగ్స్ కానివ్వండి మార్చుకుంటే ఫలితాలు చాలా బాగా ఉంటాయి.